Hi friends and families, welcome to Cinema Pichod channel. Don't forget to like and subscribe. దురంధర్ ద రివెంజ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకు ఎలా అనిపించింది అనే ముందు మీరు వీడియో కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దురంధర్ ద రివెంజ్ మూవీ గురించి ఏం మాట్లాడుకోవాలంటే మనం ఆకీజ్ పాక్ పాకీజాక్ సో ఆక్ పాక్ కరేపాకల అంటే ఏదో త్రాస కోసం వాడానని కాదండి. సినిమాలో అలాగే ఉంది. వాళ్ళు ఏంటంటే ఇది తీసి అక్కడ పెట్టి అక్కడ తీసి ఇక్కడ పెట్టి ఇది అక్కడ అన్నట్టే ఉంటది. కొన్ని సీన్స్ చూసినా నాకు అదే అనిపించింది. పార్ట్ 1లో మనకి ఏదైతే చూపించారో లారీ అని దానివల్లే మొత్తం పాకిస్తాన్ మొత్తం ఓట్లవి వీళ్ళు పాలిటిక్స్ మీద ఎక్కువ వెళ్ళారు సినిమాలో. ఇప్పుడు ఈ దురంధర్ ద రివెంజ్ లో కానీ వాళ్ళు ఎక్కడైనా యాక్షన్ మిస్ అయ్యారంటే ఎక్కడ ఎటువంటి యాక్షన్ కూడా మిస్ అవ్వలేదు. మనల్ని 3 గంటల 49 నిమిషాలు కూర్చోబెట్టగలిగారంటే అది ఆదిత్యధర్ గారికి ఉన్న దమ్మది, ఆ స్టోరీలో ఉన్న పొటెన్షియాలిటీ, అలాగే మనల్ని ఎంటర్టైన్ చేసే స్క్రీన్ ప్లే, ఈ అన్నిటి వల్ల మనం సినిమా చూడగలిగాం. ఇంకా ఈ పైన ఏమన్నా ఉందంటే అది హంజా అలీ మజారి అలియాస్ రణ్వీర్ సింగ్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన యాక్టింగ్ ఒక నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే సినిమాలు ఈయన స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎంత చేశారు ఆదిత్యధర్ గారు, అదే యాక్టింగ్ అంత పొటెన్షియాలిటీగా అంత ఇముడ్చుకొని అంత యాక్టింగ్ చేయగలిగే రణ్వీర్ సింగ్ గారు. అందువల్ల సినిమా ఆడగలిగింది. ఆయన డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఒక ఎత్తు అయితే ఈయన యాక్టింగ్ ఇంకో ఎత్తు. సినిమాలో ఈయన చూపించిన విధానం నిజంగా నేను హీరో అంటే మన తెలుగు సినిమాలాగా ఎలివేట్ చేయటం అనుకున్నాను. కానీ ఒక అంటే ఎలివేట్ చేసేటట్టు, అంటే ఒక డిగ్రేడ్ నుంచి ఎలివేట్ చేసేటట్టు చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. మీరు అందరికీ డౌట్ ఉంటుంది, పుష్పలో కూడా పుష్ప 2 పుష్ప 1లో కూడా అలాగే అంటే డౌన్ గ్రేడ్ క్యారెక్టర్ రాశారు కదండి. కానీ అందులో కొంచెం ఆ సీరియస్నెస్ ఉంటుంది, ఎలివేట్ చేసేటట్టు కొంచెం చూపించారు. కానీ ఇందులో ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపించారు, ఆ ఫైట్ సీన్ దగ్గర ఫైట్ సీన్ చూపించారు. ఆ తర్వాత ఏదైతే మన ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయో అవి కూడా క్లియర్ గా చూపించారు. ఈ మధ్యలో ఒక పాయింట్ తీసుకొచ్చారు, మిడిల్ ఈస్ట్ మీద ఒక పాయింట్ ఇందులో వస్తుంది. ఆ సీన్ చూసినప్పుడు నిజంగా వీళ్ళు అసలు ఎలా రాశారంటే అది ఇప్పుడున్న ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా వార్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఆ సీన్ పెట్టారేమో అని నేను అనుకున్నాను. వాళ్ళు అలా పెట్టలేదు. సినిమాలో అది స్టోరీ ఫ్లోలో వెళ్తుంది, ఆ సీన్ ఆ ఫ్లోలో వస్తుంది. అది చూసినప్పుడు నాకు మైండ్ బ్లాస్ట్ అయింది. ఇంకో సీన్ కూడా పెట్టారు, అది చెప్పేస్తే స్పాయిలర్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఏమన్నా హీరోయిన్ గురించి ఇంకా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే సైడ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా. ఎక్కడ మనల్ని డిసప్పాయింట్ చేయకుండా ఆ ఫ్లోలో అలా తీసుకెళ్ళగలిగారు ఆదిత్యధర్ గారు. ఇంకా రణ్వీర్ సింగ్ గారు యాక్టింగ్ ఆబ్వియస్లీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన దగ్గర నుంచి ఇంకా మంచి ఫిలిమ్స్ రావాలని, ఈ డైరెక్టర్ దగ్గర నుంచి కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. మన తెలుగు సినిమాస్ కూడా చాలా బాగున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ అయితే వచ్చింది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆ మూవీ రివ్యూ కూడా చూడండి. ఇది వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ చూస్తున్నారు కానీ చాలా మంది షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది కన్ఫర్మ్ గా చేయండి. ఇంక ఇందులో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే ఒక ఫ్లోలో సినిమా వెళ్ళటం. నెగిటివ్ ఏమైనా ఉందంటే నాకు ఒకటి నెగిటివ్ అనిపించింది. సినిమాలో ఒక చోట ఎందుకో కావాలని సీన్ రాశారు, ఈ సీన్ పెట్టాలనిపించింది అనిపించింది. ఆ సీన్ ఏంటంటే అది స్పాయిలర్ అలర్ట్ అని విలన్ తరపు ఫైట్ చేసుకుంటుంటారు. ఫైట్ చేస్తున్నప్పుడు మనల్ని కత్తితో దాడి చేస్తారు. చిన్న కత్తితో దాడి చేసినప్పుడు ఆడ దెబ్బలు తినేసి బయటకు వచ్చిన తర్వాత భుజం దగ్గర ఇక్కడ ఇక్కడ గాయం చేస్తారు. అయినా కూడా మనం నడుచుకుంటూ వచ్చి గన్నతో పేలుస్తూ ఉంటాడు. అది చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇక్కడ నొప్పి వస్తుంది కదా, ఆ పెయిన్ తో పాటు మనోడు బయటికి రావాలి కదా. ఇంకా హీరో ఇంకా స్ట్రైట్ గా హీరోలో ఏ దెబ్బలు తగలనట్టుగా నడుచుకుంటూ వస్తాడు. అది ఒక్క సీన్ వదిలితే మిగతాదంతా సినిమా చాలా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. మీరు ఏమైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చూడకపోతే వెళ్ళి చూసి వచ్చే మన వీడియోని అయితే చూడండి. ఇంకా సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 10కి 8.5. మీరు ఎంత ఇచ్చారు రేటింగ్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ కొత్త వీడియోతో ముందుకు వస్తాను. ఉంటానండి. అంటిల్ టేక్ కేర్, బాబాయ్, జై హింద్.